హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక ఫ్యాన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి క్యాండీస్ బ్రాండ్ నుంచి. సో తక్కువ ప్రైస్లో ఉంటాయి ఈ బ్రాండ్ నుంచి మీకు ఫ్యాన్లు అన్నిటి చాలా తక్కువ లో ప్రైస్లో మీకు ఈ ఫ్యాన్ బ్రాండ్ నుంచి అయితే దొరుకుతాయి. సో తక్కువ కాస్ట్లో వస్తుంది కదా, ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే తీసుకోవడం జరిగింది. సో టోటల్గా ఈ వీడియోలో టెస్ట్ చేద్దాం, ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, వైండింగ్ క్వాలిటీ ఎలా ఉంది, టోటల్గా మనం టెస్ట్ చేసి సో మనం లాస్ట్లో అయితే ఈ ఫ్యాన్ కొనచ్చా లేదా మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే సో ఇదే మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే అమెజాన్లో నేను బుక్ చేయడం జరిగింది. సో ఇదైతే ఇలా వస్తుంది. సో మీకు నేమ్ వచ్చేసి ఇక్కడ క్యాండీస్ అనేసి రాస్తున్నారు, స్మార్ట్ ఇండియా స్మార్ట్ హోమ్ అనేది రాస్తున్నారు. ఇక్కడ వచ్చేసి డస్ట్ ప్రూఫ్ అని రాస్తున్నారు, 100% సిఎన్సి వైండింగ్ అనేది రాస్తున్నారు. ఆర్పిఎం వచ్చేసి 800 ఆర్పిఎం అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, ఫ్యాన్ ఎలా ఉంది, టోటల్గా మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే. సో 4 రెక్కలు అయితే ఉంటాయి. సో ఇది 600 mm బ్లేడ్స్ కాబట్టి 4 అయితే వస్తాయి. నార్మల్గా 1200 mm అనుకోండి, అది 3 వస్తాయి. దీంట్లో 4 రెక్కలు అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, సో మ్యాటీ ఫినిషింగ్ అయితే ఉంది, మొత్తం బ్లాక్ కలర్. సో బ్లాక్ ఇది. సో డిజైన్ కూడా ఉంటుంది ఫ్యాన్కి. మెయిన్గా డిజైన్ అనేది ప్రతి క్యాండీస్ ఫ్యాన్లో అయితే డిజైన్ అనేది ఉంటుంది. ప్లెయిన్ ఫ్యాన్స్ అనేవి రేర్గా దొరుకుతాయి. అన్ని లో బడ్జెట్లో కూడా మీకు డిజైన్ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పి నేనైతే తీసుకోవడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, పెయింట్ ఫినిషింగ్ అయితే కూడా మీకు మ్యాటీ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంది. సో పెయింట్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. సో స్మూత్గా లేకుండా సో మ్యాటీ కలర్ ఫినిషింగ్ అయితే ఉంది. సో బ్లాక్ కలర్ ఇది, అండ్ అలాగే గోల్డ్ కలర్ టైప్ మీకు ఫినిషింగ్ అయితే ఉంటుంది, బ్రౌన్ ఫినిషింగ్. సో ఓవరాల్గా ఇన్స్టాలేషన్ చేసి తర్వాత మనకి ఎలా ఉందని చెప్పి మనం అయితే మాట్లాడుకున్నాం. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు చాలా సాలిడ్ అయితే ఉంది ఫ్రెండ్స్, అలా తప్ప బిల్డ్ క్వాలిటీ అయితే కాదు. సో బాగానే ఉన్నాయి, బ్లేడ్స్ కూడా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. సో వంచుతున్నా కూడా వంగట్లేదు, బ్లేడ్స్ అనేవి స్ట్రాంగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం. కొన్ని ఫ్యాన్స్లో 200 mm ఫ్యాన్స్ అయితే చూశాను నేను చాలా, అవి లైట్ వెయిట్ అయితే ఉంటాయి, ఇట్లా ఉంచితే కూడా వంగిపోతున్నాయి. ఇదైతే వంగట్లేదు. సో చిన్న ఫ్యాన్ రెక్క కాబట్టి వంగట్లేదు, పెద్దది వంగట్లేదు అని చెప్పి అనుకోవద్దు. సో క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ అలాగే 2 కప్స్ అయితే ఇస్తారు. సో సీలింగ్ కప్స్ ఇవి, పైన కింద పెట్టేదానికి. ఇక్కడ క్యాండీస్ బ్రాండింగ్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంది. నెక్స్ట్ అలాగే ఒక రాడ్ ఇస్తారు. సో క్లాంప్ సెట్ అయితే ఒకటి ఇస్తాడు. నెక్స్ట్ మెయిన్ యూనిట్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు కండెన్సర్ వచ్చేసి 2.5 MFD కెపాసిటర్ అయితే మీకు అయితే దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ ప్లేట్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్ అని అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 230 వాట్ ఉంటుంది. మీకు ఇన్పుట్ వచ్చేసి 50 వాట్ అయితే మీకైతే ఇన్పుట్ వాటేజ్ అయితే, దీని వాటేజ్ వచ్చి 50 వాటే మీకు కన్జ్యూమ్ అయితే చేస్తుంది ఇది. అండ్ అలాగే ఇది కూడా మీకు మొత్తం బాడీ అంతా కూడా మ్యాటీ ఫినిషింగ్ సాలిడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా స్ట్రాంగ్గా ఉంది బాడీ అనేది. సో స్మూత్గా ఉంది, రన్నింగ్ కూడా మీకు చాలా స్మూత్గా అయితే మీకైతే ఉంది. సప్లై ఇచ్చి మనం చెక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా ఎంత స్మూతీ ఫినిషింగ్ ఉందో, ఎంత లైట్గా మీకు కలర్ అనేది మ్యాటీ ఫినిషింగ్ లాగైతే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం క్వాలిటీ ఎలా ఉంది, ఎయిర్ త్రో ఎలా ఉంది, టోటల్గా అయితే మనం అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఫిట్టింగ్ చేసి ఓవరాల్గా టెస్టింగ్ అయితే చేసా. సో టెస్టింగ్లో తెలిసింది ఏంటంటే, సో వైండింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైండింగ్ గురించి అయితే మాట్లాడదాం. బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంది, అన్నీ ఓకే, నాకు అన్నీ సాటిస్ఫై అయితే అయ్యా. సో అండ్ అలాగే వైండింగ్ కూడా మీకు కాపర్ వైండింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు, కాపర్ వైండింగ్. అండ్ అలాగే కాయిల్స్ కూడా ఫిట్టింగ్ అయితే బాగుంది. సో నేను ఓపెన్ చేసి టోటల్గా చెక్ చేసిన తర్వాత మీకు అయితే చెప్తున్నా. సో ఓపెన్ చేసా, లోపల కాయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇతర ఫ్యాన్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది చిన్న ఫ్యాన్ కాబట్టి. సో కొంచెం డిఫరెంట్గా అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్యాన్ ఎయిర్ త్రో అనేది, సో ఇది చిన్న రూమ్స్కే పనికి వస్తుంది, పెద్ద రూమ్స్కి అంతా పనికిరాదు. ఎందుకంటే ఇది 6 mm బ్లేడ్స్తో వస్తుంది కాబట్టి చిన్న రూమ్స్కి మీరు యూజ్ చేసుకోగలరు. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ఎయిర్ త్రో అనేది ఒక చిన్న రూమ్ని అయితే సాటిస్ఫై చేస్తుంది. దాని కింద కూర్చోండే వాళ్ళకి ఎయిర్ త్రో అనేది బాగుంది. అండ్ అలాగే ఒక నెగిటివ్ ఏంటంటే నాయిస్ అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో మిగతా హై స్పీడ్ తిరిగితే ఈ చిన్న ఫ్యాన్లు అంతే. సో వేరే ఫ్యాన్లతో కంపేర్ చేసా కూడా పెద్ద నాయిస్ అయితే కాదు, బట్ నాయిస్ అయితే వస్తుంది. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఈ చిన్న ఫ్యాన్లు 600 mm బ్లేడ్స్ ఉన్న ఏ ఫ్యాన్ అయినా కూడా మీకు నాయిస్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అదొకటి మైండ్లో పెట్టుకొని తీసుకోండి. చిన్న ఫ్యాన్ తీసుకునే వాళ్ళు తక్కువ స్పీడ్లో పెట్టుకుంటే నాయిస్ రాదు, ఎక్కువ స్పీడ్లో హై స్పీడ్లో రన్ చేసినప్పుడు
మీకు నాయిస్ అయితే కామన్గా అన్నిట్లో వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఫ్యాన్ గురించి అయితే. సో క్యాండిస్ బ్రాండ్ బాగానే మెయింటైన్ చేస్తుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, వైండింగ్ బాగుంది అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ బాగుంది, పెయింట్ క్వాలిటీ బాగుంది, అన్నీ అయితే బాగున్నాయి. సో ఈ ఫ్యాన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ప్రైస్ తక్కువలో మీరు తీసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్ కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా కన్క్లూషన్ అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.